ఏపీ మద్యం కుంభకోణం కేసులో మూలాలు కదులుతున్నాయి. ఈ కేసులో రాత్రి నుంచి రాజ్ కసిరెడ్డిని సిట్ చీఫ్ రాజశేఖరబాబు విచారిస్తున్నారు. గతంలో సిట్ విచారణలో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా విచారణ సాగుతోంది. ఈ విచారణలో సిట్ చీఫ్తో పాటుగా 7 అధికారుల బృందం ఉంది. పలు ఆధారాలు చూపిస్తూ సిట్ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వస్తువుల నెట్వర్క్తో తనకు సంబంధం లేదని కసిరెడ్డి చెబుతున్నట్టుగా సమాచారం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్న. శ్రీనివాస్, ఇంకా విచారణ కొనసాగుతుందా? ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? థ్యాంక్ యూ సతీష్. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్రధారి, సూత్రధారి, కీలక నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియా రాజ్ కసిరెడ్డి నిన్న రాత్రి నుంచి కూడా విజయవాడ సిట్ అధికారులు కూడా అతనికి విజయవాడకు తరలించారు. ప్రస్తుతం అతను విజయవాడ సిట్ అధికారుల ముందు కూడా విచారణ కొనసాగుతుంది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో సిట్ చీఫ్ అధికారి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కూడా రాజశేఖర బాబు ఆధ్వర్యంలో కూడా విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం దాదాపు ఉదయం నుంచి కూడా అతన్ని వివిధ ప్రశ్నల రూపంలో కూడా అతని ఈ స్కామ్ సంబంధించి కూడా పలు సమాధానం రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే సిట్టు బృందం అడిగిన ప్రశ్నలకు మటుకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మటుకు సమాధానం దాటివేస్తుందని చెప్పి సమాచారం. అయితే విచారణ గతంలో జరిగిన ఏదైతే విజయసాయి ఇచ్చిన సమాచారం కావచ్చు, అలాగే మిథున్ రెడ్డి విచారణకు ఇచ్చిన సమాచారం కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకొని కొన్ని ప్రశ్నల రూపంలో కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే కూడా దీనికి సంబంధించి కూడా అతను రాజశేఖర రెడ్డి మటుకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేసే పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా బాలం సుధీర్ అనే వ్యక్తి కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. బాలం సుధీర్ అసలు ఎవరు, అతనికి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఉన్న సంబంధం ఏమి, అతను ఈ వ్యవహారంలో అంటే లిక్కర్ స్కామ్ లో అతని ప్రమేయం ఏ వరకు ఉంది, అతనికి అక్కడ ఎవరెవరికితో అతనికి లింక్ ఉన్నాయని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇవన్నీ తాను దాటవేస్తూ తనకి ఏం తెలియదన్నట్టు కూడా ఆయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మౌనం వహిస్తూ కూడా సమాధానం దాటవేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం వరకు ఇంకా ఇంటరాగేషన్ లోనే ఉన్నారు. అయితే నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఈ రోజు రాత్రి లోపల కూడా అతన్ని కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని న్యాయమూర్తి ముందు హాజరుపరచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా 24 గంటల లోపల కూడా ఏదైతే నిందితుని హాజరుపరచాల్సి ఉంటుందో అతనికి ఈ రోజు రాత్రిలోగా మటుకు వైద్య పరీక్ష నిర్వహించి న్యాయస్థానం ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా న్యాయమూర్తి అతనికి కసిరెడ్డి రాజశేఖరకి రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది. దాంతో పాటు సిట్ అధికారులు మరోసారి కూడా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి అతని కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.